హాయ్, ఐఎమ్ యువర్ ఆర్టిస్ట్ హర్ష. సో ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల స్కెచెస్ పెయింటింగ్స్ చూసాం కదా. అయితే నేను ఒక రోజు కూర్చొని స్కెచ్ చేస్తూ ఉంటే నేను ఎందుకో ఒకసారి ఛాలెంజింగ్ టాస్క్ చేయాలనిపించింది. మీ అందరికి తెలుసు, బెంగళూరు బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి సస్పెక్ట్ నేను డ్రాయింగ్ చేశాను. చిన్నపిల్లలకి ఎవరికన్నా కళ్ళు లేకపోతే కళ్ళు ఉంటే ఎలా ఉంటారని డ్రాయింగ్స్ వేశాను. కొన్ని ఛాలెంజింగ్ టాస్క్స్ అంటే చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్ద అయితే ఎలా ఉంటారని కొన్ని ఇమాజినేషన్ స్కెచెస్ వేసి కూడా సక్సెస్ఫుల్ గా లీడ్ చేశాను. అదే కాన్సన్ట్రేషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజింగ్స్ వచ్చాయి ఆర్ట్ ఫామ్స్ లో. నేను అలా క్యాజువల్ గా స్కెచ్ చేస్తుంటే ఒక బేబీ స్కెచ్ చేశాను నేను. సో ఈ బేబీ స్కెచ్ కంప్లీట్ నా స్టూడెంట్ కి నేర్పిస్తూ రఫ్గా వేసాను అనమాట. సో ఇలా నా స్టూడెంట్ వేసిన స్కెచ్, నేను వేసిన స్కెచ్. సో నాకు ఎందుకు ఇంకో ఛాలెంజింగ్ టాస్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఫోటోని ఇమాజినేషన్ చేసి సక్సెస్ఫుల్ గా ఏమన్నా ఇవ్వగలుగుతామా లేదా చిన్న ఆలోచనలో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. దీని గురించి ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది కేవలం అభిమానుల కోసమే. సో నాకు మెగాస్టార్ గారన్నా, మెగాస్టార్ ఫ్యామిలీ అన్న చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి ఆయనకంటూ ఒక పెద్ద అభిమానిగా ఉంటూ వచ్చాను. ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎదుగుతూ వచ్చాను. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఉపాసన గారు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని ఫేషియల్ కాంప్లెక్సిటీ ఎక్స్ప్రెషన్స్ ని తీసుకొని మనం స్కెచ్ చేస్తాము. కాకపోతే వీళ్ళ అనాటమీ ప్రకారంగా చిన్నప్పుడు ప్రతి పిల్లలకి కూడా, ప్రతి బేబీకి కూడా ఐస్ పెద్దవిగా ఉంటాయి, చిన్నదిగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అనేది వీళ్ళ ఫేషియల్ అనాటమీస్ నుంచి తీసుకొని డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు రామ్ చరణ్ గారి ఫోటో చూడండి ఎలా ఉందో. ఐస్ పెద్దవిగా, కొంచెం లిప్ ఎక్స్ప్రెషన్స్ పెద్దవిగా, చబ్బీ చీక్స్ తో ఉన్నారు. ఇంకా ఉపాసన గారు అయితే ఎక్స్ప్రెసివ్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. లుక్ అంతా కూడా లిప్స్ కావచ్చు, స్మైలీ కావచ్చు, చిన్న ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఐ మీన్ కొంచెం చబ్బీగా ఫ్లఫీగా ఉన్నారు. సో ఈ ఎక్స్ప్రెషన్ ని ఇదే చిన్నప్పుడు వీళ్ళు ఇదే అనాటమీలో ఉన్నారు కదా, మనం అదే అనాటమీ ఇప్పుడు బేబీ అనాటమీ క్రియేట్ చేస్తే, అంటే క్లింకారా ఫోటోని డ్రా చేస్తే ఎగ్జాంపుల్ ఎలా అంటే రామ్ చరణ్ గారిని, ఉపాసన గారిని వాళ్ళ కాన్సెప్చువల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని అవే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రామ్ చరణ్ గారి ఐజ్, ఉపాసన గారి నోస్ లేదా ఫేషియల్ అనాటమీ మొత్తం ఎలా ఉంటుందో ఒక ఫ్రీ హ్యాండ్ స్కెచ్ నేను వేసాను ఆల్రెడీ. సో అది నేను వేస్తూ ఉంటే నాకు ఎందుకో ఇలానే అనిపించింది. బేబీస్ అంటే ఖచ్చితంగా ఎవరికి షార్ట్ హెయిర్ ఉంటుంది. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ వేసి చూస్తాను. బహుశా పోలికలు ఉంటే బాగుంటుంది ఈ విధంగా వేసిన ఇమాజినేషన్ స్కెచ్ కి. క్లింకారా ఇలానే ఉంటుంది అని ఒక చిన్న ఫీలింగ్ తోటి స్కెచ్ క్రియేట్ చేస్తున్నాను. మీరందరూ కూడా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఐస్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాము. చాలా పెద్దవిగా, రౌండ్ గా, బాల్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్నాయి ఐస్. ఐబ్రోస్ సన్నగా డ్రా చేద్దాం, ఎందుకంటే బేబీస్ కాబట్టి ఐబ్రోస్ పెద్దగా ఎఫెక్టివ్ ఉండవు. చిన్నప్పుడు బేబీ ఐబ్రోస్ ఎప్పుడు కూడా ఒకటి ఫుల్ గాను ఇంకోటి హాఫ్ కట్ గాను ఉంటాయి. సో ఆ హాఫ్ కట్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ దిష్టి తగలకుండా బొట్టు పెడతారు కాబట్టి మనం చిన్నది ఒక బొట్టు యాడ్ చేద్దాము. ఐ ఎక్స్ప్రెషన్ ఇది కంప్లీట్ గా రామ్ చరణ్ గారు ఐ అనాటమీ తీసుకొని డ్రా చేస్తున్నాను. ఇలా నోస్ ఎక్స్ప్రెషన్ నేను ఉపాసన గారి నోస్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. చిన్నప్పుడు నోస్ ఎక్స్ప్రెషన్ ఇలా. నెక్స్ట్ లిప్ ఎక్స్ప్రెషన్ రామ్ చరణ్ గారిది, ఉపాసన గారిది మిక్స్, అంటే మీడియం వేరియేషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాను. చిన్నప్పుడు ప్రతి బేబీకి ఇక్కడ చిన్న చిన్న నాజల్స్ ఉంటాయి. నాజల్స్ తో పాటు నాచెస్ కూడా ఉంటాయి. ఆ నాచెస్ కూడా డిజైన్ చేశాను. నెక్స్ట్ చిన్ కాబట్టి చిన్ షేడ్ ఒకటి వస్తుంది ఇక్కడ ఇలా. నెక్స్ట్ హెయిర్ ప్యాటర్న్ మాక్సిమం ఫోర్ హెడ్ అనేది చాలా వరకు ఒత్తుగా ఉంటుంది. ఆ ఒత్తుగా ఉండే ఎక్స్ప్రెషన్ ని బేబీస్ లో ఈ విధంగా మనం చూపించవచ్చు. సో ప్యూర్ గా రామ్ చరణ్ గారి ఇయర్స్ ఎక్స్ప్రెషన్ మాత్రమే తీసుకున్నాను. ఉపాసన గారి ఇయర్ ఎక్స్ప్రెషన్ తో యాడ్ చేస్తూ కొంచెం ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా. నెక్స్ట్ తల మీద ఒక క్యూట్ హెయిర్ బ్యాండ్ పెడితే ఎలా ఉంటుంది.
ఇంకా బేబీస్ కాబట్టి డ్రెస్ ఎక్స్ప్రెషన్స్ మనం ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా. సో క్లింకారా ఫోటో ఈ విధంగా ఉండొచ్చు. ఇమాజినేషన్ లో బేబీ స్కెచ్ ఎలా ఉంటుందని వేయడం జరిగింది. సో నేను దీన్ని ఇదే విధంగా ఇంతకుముందు ఒకటి స్కెచ్ వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఒక బేబీ అనాటమికల్ ఎక్స్ప్రెషన్ చూపించడం కోసం. ఇప్పుడు మనకి క్లింకారా కొంచెం ఏజ్ వచ్చి మెచ్యూర్డ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక స్కెచ్ రఫ్ గా. సో ఇలా చూడండి. సో కొంచెం ఏజ్ వచ్చి హెయిర్ ఉండి ప్రాపర్ గా ఈ ఐ అనాటమీ లిప్ అనాటమీ ఎక్స్ప్రెషన్ కి చిన్న ఇయర్ రింగ్స్ యాడ్ చేస్తే ఒక ఫ్లఫీ ఫ్లవర్ ఎక్స్ప్రెషన్ పెడితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం ఏజ్ వస్తే క్లింకారా ఎలా ఉండొచ్చేమో. నెక్స్ట్ ఈ బేబీ ఫేస్ లో ఉన్నప్పుడు క్లింకారా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు చూడొచ్చు క్లియర్ గా. సో రామ్ చరణ్ గారు, ఉపాసన గారు క్లింకారా ఎక్స్ప్రెషన్ ని ఈ విధంగా మనం స్కెచ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ ఇమాజినేషన్ స్కెచ్ మాత్రమే. ఎన్నో రకాల ఛాలెంజింగ్ టాస్క్ సక్సెస్ఫుల్ గా ఆర్ట్ ఫీల్డ్ లో చేసుకుంటూ వచ్చాము. ఇది కూడా ఒక క్యూటెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. సో కేవలం మెగాస్టార్ రామ్ చరణ్ గారి అభిమానుల కోసం మాత్రమే ఈ స్కెచ్ చేయడం జరిగింది. సో బేబీ స్కెచ్ కొంచెం ఏజ్డ్ ఉండే మెచ్యూర్డ్ స్కెచ్ అనమాట ఇది. సో ఇటువంటి స్కెచెస్ మళ్ళీ క్రేజీగా మీ అందరికీ ఇస్తూ అందుబాటులో ఉంటాయని అండ్ మీ అందరి సహకారం సపోర్ట్ కూడా దొరుకుతుందని ఆశిస్తూ యువర్ ఆర్టిస్ట్ హర్ష అండ్ దిస్ ఈస్ యువర్ మెగా ప్రిన్స్ క్లింకారా. బాయ్.